వెల్కమ్ టు సుమన్ టీవీ. సో క్యాన్సర్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. అయితే ఈ క్యాన్సర్ రావడానికి అసలు ప్రధానమైన కారణాలు ఏంటి, మనం చేసే తప్పులు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, జనరల్గా న్యాచురోపతి వైద్య విధానం అంటే న్యాచురల్ వేస్లో జీవన విధానం మన ఎలా ఉండాలి అని చెప్తుంటారు. జబ్బులు కూడా అది ఎలా తగ్గించుకోవాలని చెప్తూ ఉంటారు. జబ్బులు మీరు వచ్చాక తగ్గించే కన్నా రాకుండా జాగ్రత్తలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో దానిలో ప్రధానంగా క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే, క్యాన్సర్ అనేది పట్టి పీడిస్తున్న మహమ్మారి. సో లెక్కల్లో కొన్ని తెలుస్తున్నా తెలియనివి ఎన్నో కేసులు ఉన్నాయి మనకి. సో అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, న్యాచురోపతి ఏం చెప్తుంది దీని గురించి? మీరు అన్నట్లు లక్ష్మి గారు, న్యాచురోపతి అంటేనే జీవన విధానం అనే దానికంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అదే మెయిన్ న్యాచురోపతి ప్రిన్సిపల్ అండి. జబ్బులు రాకుండానే మనం హెల్దీగా ఎలా ఉండాలి, హెల్దీగా ఉంటూ ఈవెన్ ఎన్నో కారణాల వలన జబ్బులు ఒకవేళ వస్తే కూడా న్యాచురల్గా మనం ఎలా ట్రీట్ చేసుకోగలుగుతాం, ఇదే న్యాచురోపతి ప్రిన్సిపల్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న క్యాన్సర్, ప్రతిరోజు ఎవరో ఒకరు క్యాన్సర్ బాధిత పడుతూ ఉన్నారు. మీరు అన్నట్లు తెలిసిన వార్తలెన్నో, తెలియని వార్తలెన్నో. 50% మాత్రమే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫిలాసఫీ అంటాం కదండి. అదే విధంగా మనకి టిప్ మాత్రమే తెలుస్తుంది, ఎంత కింద ఉన్నదన్నది మనకి తెలియదు. అయితే క్యాన్సర్ అంటేనే బేసిక్గా మన శరీరంలో ఉన్న కంప్లీట్ కాంపోజిషన్, అంటే కణాలు, సెల్స్, ఎన్నో బిలియన్స్ ట్రిలియన్స్ సెల్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇవి సెల్స్ అనేది రెగ్యులర్గా న్యాచురల్ ప్రాసెస్తో మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఎక్కువ అయిపోయి ఎక్స్ట్రా అన్కంట్రోల్డ్ గ్రోత్ వస్తుందో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. సో ఈ క్యాన్సరే ఎప్పుడైతే ఇంకా చాలా ఎక్కువగా తీవ్రంగా ఈ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఇంకా ఎక్కువ సైజులో పెరిగితే దాన్నే మనం ట్యూమర్ అంటాం. అయితే యూజువల్గా మనకి ఆడవాళ్లలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. మొన్ననే మనం రీసెంట్గా సర్వైకల్ క్యాన్సర్తో ఒక ప్రముఖ బాలీవుడ్ నటి అనేది మృతి చెందారు అట్ అ వెరీ ఎర్లీ ఏజ్ అని కూడా చూసాం. కానీ ఆవిడ దానికోసం చేసిన అదని తెలిసింది కదా. అదే తెలిసింది మనకి. అయితే మెన్లో వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సాధారణంగా అందరిలో చూస్తే గనక లంగ్ క్యాన్సర్, తర్వాత కోలాన్ క్యాన్సర్, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయండి. అయితే అసలు క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా చూస్తేనండి, ఇప్పుడు ఉన్న మన మెయిన్ ఫుడ్ ఆర్ డయట్ అని ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ చెప్పచ్చండి. అంటే ఒక 3-4 రీజన్స్ మనం చూస్తే కనుక చెప్పచ్చు. సో డయట్లో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, అంటే ఏ ఫుడ్స్ అయితే గనక న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ మనం తీసుకున్నది కాకుండా అవి మనం తీసుకునేటప్పటికీ ప్రాసెస్ అయ్యి వచ్చేది ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కలపడం మూలాన వీటిల్లో కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ కార్సినోజెన్స్ అనేది మన బాడీలోకి వెళ్ళిన వెంటనే ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫుడ్ లో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత అన్హెల్దీ హ్యాబిట్స్ లైక్ ఎవరైతే ఎక్కువ స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తారో అలాంటి వాళ్ళకి కూడా ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లివర్ క్యాన్సర్ కానివ్వండి వచ్చే అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఇప్పుడు ఈ కాలంలో అని చెప్తే స్ట్రెస్ అండి. సో స్ట్రెస్ లేని వాళ్ళు లేరు. పిల్లలకి చదువుకునే స్ట్రెస్, వర్కింగ్ పీపుల్కి వర్క్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, బయట స్ట్రెస్, రిలేషన్షిప్స్లో స్ట్రెస్. సో ఇన్ని రీజన్స్తో స్ట్రెస్ అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయకుండా ఎప్పుడైతే మనకి తెలియకుండానే ఇది చాప కింద నీరులాగా మన బాడీలో ఉన్న హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ని తినేస్తూ వస్తుందండి. సో స్ట్రెస్ పెరిగినప్పుడు కూడా మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి ఈ క్యాన్సర్స్కి అనేది దారితీస్తూ ఉన్నాయండి. డాక్టర్ గారు, సో రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అంటే ఆహారపు అలవాట్లు కావచ్చు, జీవన విధానం కావచ్చు. సో మారిన జీవన విధానమే మెయిన్గా చెప్తూ ఉంటారు. ఇక స్ట్రెస్ కావచ్చు, నిద్రలేమి సమస్య, ఇలాంటివన్నీ కూడా ఒక ఇమ్యూనిటీ తగ్గిపోయి క్యాన్సర్ అనేది సెల్ అనేది వృద్ధి చెందడానికి కారణం. అంటే మనం జనరల్గా జాగ్రత్తలు రాకుండా ప్రివెంట్ ఎలా చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఒక్కటే టర్మ్ చెప్పచ్చండి, హెల్దీ లైఫ్ స్టైల్. సో మన జీవన విధానంలో మనం హెల్దీ హ్యాబిట్స్ ఎంత బాగా మనం తీసుకొని వస్తామో దాంతో మనకి మాక్సిమం అంటే జెనెటిక్ పరంగా కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి కొంత శాతం. కానీ అది పక్కన పెడితే గనక
మనం మన బాడీని, మన ఇమ్యూన్ సిస్టమ్ని హెల్దీగా ఉంచుకుంటే కనుక ఈవెన్ ఆ వచ్చే కార్సినోజెన్స్ కానివ్వండి, క్యాన్సర్ కాజెస్ కానివ్వండి, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అధిగమిస్తుంది అనమాట. సో ఫస్ట్ అందులో చెప్పాలి అని అంటే మనం ఒక ఐడియల్ వెయిట్ మెయింటైన్ అయ్యామనుకోండి. సో ఐడియల్ వెయిట్ మెయింటైన్ అవ్వాలంటే ఆటోమేటిక్గా ఈటింగ్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి, తర్వాత స్లీపింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి, దాంతో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేది రాకుండా ఉంటుంది, జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ తినడము, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ న్యూట్రియంట్ రిచ్ అని అంటే మనకి విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఎంతో అవసరం మన సెల్ మెటబాలిజంకి కానివ్వండి, సెల్ హెల్త్కి కానివ్వండి. సో ఆ ఫ్రెష్ ఉన్న ఫుడ్స్, ఫ్రెష్ ఫ్రూట్సే కానివ్వండి, ఫ్రెష్ వెజిటబుల్సే కానివ్వండి, వీటి కంటెంట్ ఎక్కువ తీసుకున్నాము అని అంటే కనుక ఆటోమేటిక్గా మనం తినే ఆ ప్రాసెస్డ్ ఫుడ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రతి ఒక్కళ్ళము ఇంట్లో మన వంటలు మనమే చేసుకోగలిగి కొంచెం దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి టైం ఇచ్చి ఫ్రెష్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా క్యాన్సర్స్ అనేది చాలా వరకు తగ్గుతాయండి. బయట రకరకాల ఫుడ్స్ తీసుకుంటే దాంట్లో రకరకాల కారకాలు అంటే ఈ టేస్టింగ్ సాల్ట్ కావచ్చు, సో వాడిన నూనె వాడుతూ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ యూసేజ్, మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్స్ ఏవైతే ప్లాస్టిక్ లో వస్తుందో, ప్లాస్టిక్ అనేది కూడా కరిగి ఆ ఫుడ్ లో రావడంతో అది మనం కన్జ్యూమ్ చేసుకొని దాంట్లో నుంచి కూడా మనకి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ బాడీలో వెళ్ళి క్యాన్సర్ ని కాజ్ చేయడము. సో ఇవన్నీ కొంచెం మాడిపోయిన ఫుడ్ ఏదైనా ఉంటే తీసుకోవడము. కుక్వేర్ కూడా మనం ఎప్పటి నుంచో యూజ్ చేసే నాన్ స్టిక్ కుక్వేర్, లేకపోతే అల్యూమినియం నిల్వ పచ్చళ్ళు స్టీల్ వాటిల్లో కానివ్వండి, గ్లాస్ లో కాకుండా లేకపోతే జాడీల్లో కాకుండా ఇలాంటి యుటెన్సిల్స్ లో కూడా పెట్టుకున్నాం అనుకోండి, నిల్వ పచ్చళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ, సో ఇవన్నీ కూడా క్యాన్సర్స్ కి దారి తీస్తాయి అన్నమాట. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో రావడానికి కారణాలంటే లైఫ్ స్టైల్ మారిపోవడం అని చెప్పారు. సో జాగ్రత్తలు అంటే కూడా మాక్సిమం అవే వస్తాయి. ఇంకా కొన్ని రకాల ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే మంచిది మీరు అన్నట్లుగా. సో మైదాలు ఇలాంటివి, షుగర్లు ఇలాంటివి చెప్తూ ఉంటారు ఎలాగో. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే అండి.